పిల్లలు కాయితా పిల్లలు కాయితా పిల్లలు కాయితా పిల్లలు వెలుగా ఒక్కరోజు నాయన రెండు రోజు నాయన రామ 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 కళ్ళు వెలుగబట్టి రామ 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 కళ్ళు వెలుగబట్టి రామ 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 కళ్ళు వెలుగబట్టి రామ 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 ఇంటింత పిల్లగాడ ఇలాగా ఏడాది పిల్లగాడు పోయి రెండేళ్ళ పిల్లగాడు పోయి ఐదేళ్ళ పిల్లగాడు అవుతున్నాడట పల్లెలోన రామ 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 పల్లెలోన రామ రామ పూలు నిలవంటే రామ 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 పూలు నిలవంటే రామ రామ శాస్త్రములు నిలవంటే రామ 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 శాస్త్రములు నిలవంటే రామ రామ పిల్లగాడేమో బల్ల లోపల చదువుకుంటున్నాడు ఇక్కడ ఆడపిల్ల బల్ల లోపల చదువుతున్నదాట ఏడాదికి ఒక్కసారి పెద్దల కత్తెలు పెద్దవాళ్ళు కత్తెలు పీల పండుగ వాళ్ళ కత్తెలు బతుకమ్మ పండుగ నాడైన గాని అందరు తల్లిగారు వచ్చి కన్న బిడ్డలు కోరిపోతూ ఉంటే ఆడపిల్ల కరణవాది ఓ దేవుడా ఆడపిల్ల కరణవాది ఓ దేవుడా పోయేటోళ్ళ చూసినారా నారాయణ పోయేటోళ్ళ చూసినారా నారాయణ మోకాన కొంగు పెట్టే ఓ దేవుడా మోకాన కొంగు పెట్టే నారాయణ మోకాన కొంగు పెట్టి కలకల కలకల కన్నీరు అయ్యో భగవంత నా తల్లి ఉంటే నా తండ్రి ఉంటే నాకు ఈ బాధ ఉండబోనాడు ఆడి వెళ్ళయ్యాడు ఏడాళ్ళు ఏడేళ్ళ ఏడుస్తున్నదా ఈ కర్ణనాథ్ ఇక్కడ ఏడువంగా బల్ల లోపల చదువుకున్న పిల్లగాడు సూర్యకాంత మారాడు నా తల్లి బేటి పోయి కవలవన్నీ వస్తానని కన్న తల్లి బేటి కురికొస్తున్నాడు పిల్లగాడునేమో కన్న తల్లి మేడికి ఉరికి వచ్చిన కల్లా కన్న తల్లి కడెదర కడ ఊరుతుంది కల 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 ఏనాడు కన్నెదర పెడుతున్నదో కన్న తల్లి ఒక ఊసిండు ఆ కన్న కొడుకు అమ్మా ఎన్నో లేని వల్ల నువ్వు కల 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 కన్నెదర పెడుతున్నదే అమ్మా నీకు ఏమి బాధలు వచ్చే రామారా ఏమి బాధలు వచ్చే రామారా ఏమి కష్టాలు వచ్చే రామారా ఎవరు ఏమన్నారు ఎంతవరకు బాధపడుతున్నదే కన్న కొడుకు వచ్చి కన్న తల్లిని అడగంగానే కన్న తల్లి కళ్ళతో చూసింది నా కొడుకా నేను చిన్నప్పటి నుండి శ్రీదేవి బాధపడ్డ సీతమ్మ కట్టాల పడ్డ రేణుక ఎల్లమ్మ ఎదల బాధల పడ్డ నా తండ్రి గారి పట్టణం సుందరసేన పట్టణం నా తల్లిదండ్రులకు మేము అక్క అరణనాథి నా పేరు కరణనాథి ఇద్దరం పుట్టినాక అక్కకు పెళ్లి చేసినాక తోడబుట్ట తమ్ముడు కావాలా అని మేము అమ్మతోని వలుకుతే మా తల్లి పూజలు కడితే మా తమ్ముడు రక్తశీల ఆరాధు పుట్టినాక తల్లిదండ్రులు చచ్చిపోతే అక్క బావ పట్నం మేము వెళ్ళిపోతే నా అందాన్ని చూసి నా బావ నా ఎంబడి పడితే అక్క ఇంట్లోకెళ్ళి ఎల్లగొడితే తమ్ముడిని పట్టుకొని అల్లారు దాదుకొని పెళ్లి చేస్తే పెళ్ళం మాటలు పట్టుకోనైనా గాని మల్లికారాని కన్న బిడ్డ మమతరాని లగ్గం చేస్తే భార్య మాటలు పట్టుకొని నన్ను ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిండు లంగా అన్నాడు దొంగ అన్నాడు లంజ అన్నాడు అగో అటువంటి పేరనేని బాధలు పెట్టిండా అని ఇది వరదాకా కథ ఏ తీరుగా జరిగిందో జరిగిన సంగతి అంతా కన్న కొడుకుతో అని చెప్పింది కన్న తల్లినేమో నాడు ఆ పిల్లగా రక్తశీలం అయ్యొక్క శుద్ధిశీలం రాదు అయ్యొక్క అమ్మ నువ్వు ఎన్ని బాధలు పడ్డావు ఎన్ని కష్టాలు పడ్డాయి అమ్మా ఎక్కడ పోయిందో అక్కడనే కాపాడుకోవాలి ఎన్ని రోజుల సంధి నాకు మామ ఉన్నాడని చెప్పలేదు నాకు అత్త ఉన్నాడని చెప్పలేదు ఇప్పుడే మనం వెళ్ళిపోవాలి అత్త మీద మామనేసి మామ మీద అత్తనేసి 20 దెబ్బలు కొట్టకపోతే నా పేరు సూర్యకాంత మారు కాదా అని పిల్లగాడు ఆ కన్నతల్ని ఎంబడబెట్టుకొని ఆ కన్నతల్ని ఎంబడబెట్టుకొని ఇక్కడే కానీ సుందరసేన పట్టణం నేను వెళ్ళిపోతాను ఎక్కడ బయలుపోతున్నాడు ఆ బాలుడేమో
నెలియాలా పండుగ పండోడ నెలియాలో అరగంటి పండోడ నెలియాలో పండుగ పండుగ నెలియాలా అరగంటి పండుగ పండోడ నెలియాలో అరగంటి పండోడ నెలియాలో నెలియాలో పండుగ వండి నెలియాలో శ్రీరామ నెలియాలో పండుగ వండి నెలియాలో సుందరసేన పట్టం లోపల అమ్మవారు రాజ్యం వెళ్తాండు దేశం వెళ్తాండు కత్తిరి మేడి ఎరవచ్చిండు సూర్యకాంత మహారాజు మాదే రాజ్యం దేవతే ఇక్కడ నేను రాజ్యం వెళ్తాను నేను అమ్మా అమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చినావు తోడి కొడుతున్నా మీ సార్ తెల్లారంగా లైన్ ఉరగడ్డ కడ తేలేదు పెట్టు నిల్చుంటే పెట్టి ఎవరో పుచ్చగాళ్ళోడు ఎవరు రాయేసిన దారిని ఎంచుకొని వాళ్ళు ఇంకాయ కొనుక్కుంటారు మన భర్త దారిని చూసుకొని వారేసుకుంటారు. చిన్న శూలం అయితే చిన్న బంతి మూడు, పెద్ద శూలం అయితే పెద్ద బంతి పూలు మూడు గుచ్చుకొని పార్వతి రాయేసిన పిచ్చమని కూడా ఒకడేమో తాంబూలపుల లింగాలు పెట్టుకుంటాడు ఎల్లవచవు బంతి పోసవచ్చు అల్లే బాపతి కానీ ఎవరు చిన్న మొగని చిన్న మొగన్నే నాకు 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 అసలు మొగడు ఉన్నాడు నువ్వు ఎట్లా మొగోడు అవుతావు నీ పేరే పేరు రాజా నా పేరు మమతా రాణి నా పేరు మల్లికా ఇద్దరు రానులమే నువ్వు ఇప్పుడు దాన్ని తీసుకొస్తారేమో ఇది దాని సంగతి తర్వాత కానీ లేకుండా ఆడి నీ ముసలాడు ఉన్నా అడగది అత్తమ్మ అది అయినే మా అయినే మీ మామ అయిపోయింది మీ మామది అత్త అయిపోయింది మీ అత్త మీ అత్త కూడా ఎత్తున్నాడు మా మామని మొత్తం చీకు పారేసిన పప్పు చేసినాం అయినే మీ మామ బరాబర్ నువ్వు ఉన్నాయన్నాడు గుడుంబల ఆకంటే తాగుడు 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 సప్పుడే ఖర్చు మంచాలు ఈ రాజ్యం ఈ రాజ్యం మాది ఈ దేశం మాదే నువ్వు ఎక్కడ నేను కొత్తవాళ్ళు మా పోలకు పోయి వాడితో గట్లగా పొద్దుగాల 7ంటికి పోయి కరువు పనికి పోయినా 10ంటికి వచ్చి అందరితో పత్తేర పోయినా 10ంటికి వచ్చి పనికి పోయినా కరువు పని పోయి 4 బొక్కలు తవ్వింది వచ్చి చెట్లకు నీళ్ళు కరువు పని పోయిన మన గిట్ట సూర్యకాంత వరయే బాబా గాలి ఉండము మదరాని అయ్యో అలనాడు నీ మొగన్ని అదలపిచ్చి బోరిపిచ్చి నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని నా కన్న తల్లి కన్నవాదు నిన్న చెల్లి బయటికి వెళ్ళగొట్టుకునే లంచం అయ్యో ఎవరు అయ్యో అల్లుడు అదేం లేదు మా అంతా మామది అంతా ముసల్లా ముసలమ్మ
బాడకావున జోలి కట్టే అడవుల బాడకావు బల్ల దిగుతా అడవులు వాళ్ళ దిగపోతే దానికి వాళ్ళే సంప్రదాయం అగు అత్తను అటువంటి మారు మారు దెబ్బలు కొట్టిన వాళ్ళు అటువంటి కాడి బిడ్డ కొడుకాని కాళ్ళ పట్టుకున్నారు. మరి మామ రక్తశీల మారాలకు మరుగు మందు పెట్టలేదా? మరుగు మందుకు విరుగు మందు వచ్చిన పోలే గానాడు అక్కాది కత్తున్నది తోడ పుట్టిన తమ్మునికి మంచి మాట కొట్టిన తల్లిని నా తండ్రిని తీసుకొచ్చి నీ బిడ్డనిచ్చి నాకు లగ్గం చేస్తేనే మంచి మాట అన్నోరే. అప్పుడు రక్తశీల మారాలు మరుగు మందుల్లా విరుగు మందు వేగింది కాబట్టి అక్కను బావని తీసుకొని అగోలో గిళ్ళకి తీసుకొచ్చిందో ఊళ్ళుంటే అప్పుడు ఆ కరణవాతి కొడుకున్న అటువంటి మంది పొగలు ముసుకోవాలి. మరి అప్పుడు ఆ కరణవాతి మరి మా అక్కని పిలవాలి అని అక్కకు ఉత్తరం రాసిన పోలే. మరి అక్క క్షత్రియ మహారాజు బావ అక్క ఇద్దరు కలిసి వచ్చిన పోలే అక్క బావయ్య నాడు కళ్ళతో చూసింది. అప్పుడు క్షత్రియ మహారాజు నేను ఏమంటే నీకు ఎన్ని బాధలు వచ్చినాయని నా తప్పులు క్షమించవన్న వాళ్ళు కర్ణవాది ఏమన్నది బాబా జరిగేది జరగమా అని అంటారు. అందరం కలిసినాం కాబట్టి నా కొడుకు కళ్యాణం చేద్దామా అని రాజ్యం లోపల నిమ్మలు కొట్టి నీళ్ళేసి మంగళవాడ వచ్చి మైల పోరు వచ్చిండు సాగిన సక్కని